నేను ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి చెప్తున్నానండి, ప్రతి ఒక్క ఓటర్కి చెప్తున్నాను, ఓటు వేసే ముందు ఆలోచించండి. ఎవరు మన దేశ భవిష్యత్తును మారుస్తారు? ఎందుకు అనంటే, ఇన్నేళ్లుగా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూనే ఉంది తప్ప, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా లేదు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, ధనికుడు ధనికుడుగానే ఉన్నాడు. పేదవాడు ఇంకా పేదరికంలోనూ వెళ్తున్నాడు, ధనికుడు ఇంకా ధనవంతుడు అవుతూ ఉన్నాడు. ఆలోచించండి ఓటు వేసే ముందు. ఒక్క ఓటే కదా ఏం ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు. యువత అత్యధికంగా ఉన్న భారతదేశం మనది. యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. యువత తలుచుకున్నారంటే ఎవరినైనా రాజుని చేయొచ్చు, ఎవరినైనా రాజు నుంచి కిందకి పడేయచ్చు. ఆలోచించండి, ఓటు వేసే ముందు ఆలోచించండి. మనం ఎవరికి ఓటేస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఓటు వేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఓటేస్తే సామాన్య పౌరుడు అభివృద్ధి చెందుతాడు, ఎవరికి ఓటు వేస్తే పేదవాడు పేదరికంలో నుంచి బయటికి వస్తాడు, ఎవరికి ఓటు వేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించండి యువత. ఎందుకంటే యువత అత్యధికంగా ఉన్నది దేశం భారతదేశం. యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. ఆలోచించండి. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి.